మంచిదండి. నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కాదు, సంఘ కాపర్ని కూడా కాదు, సంఘ పెద్దని కూడా కాదు. నాకు సంఘం లేదు, నేను ఎక్కడ ఒక చోట ఉండేవాడిని కాదు. నేను జస్ట్ మీలాగే ఒక విశ్వాసిని, కాకపోతే సువార్త పరిచర్య చేస్తూ ఉంటాను, సువార్థికుడిని. కాబట్టి నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను. ఇక్కడికి రావడానికి ఇంచుమించు ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ నేను ఒక్క రూపాయి కూడా కానుక తీసుకోను. నా డీజిల్ నేనే ఓపించుకొని వచ్చాను, నా మంచినీళ్ళ బాటిల్ నేనే తెచ్చుకున్నాను, నా భోజనం కూడా నేనే చేస్తాను. కానీ ఇక్కడ మీతో పాటు సరదాగా చేస్తే బాగుంటుందని మాత్రం తింటమే. యేసు నామములో ఒక్క రూపాయి కానుక కూడా అంగీకరించబడదు. ఇది నా పరిచర్య. మంచిది. మరి ఎంతసేపు టైం ఇస్తారో మరి నాకు తెలియదు. కానీ ఎంతసేపు బ్రదర్, ఎప్పటికి మోగించాలి? 10:30. ఓకే. ఇప్పుడు దాకా మీరు పాడిన ప్రతి పాటకి చప్పట్లు కొడుతూ అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన మాటలన్నీ చెప్తూ ఉంటాను, మీరు కూడా కూర్చోండి. ఎవరు మధ్యలో వెళ్ళిపోవద్దు. కొంచెం లేట్ అయితే అవసరమైతే రేపు పనులు మానుకోండి, మునిగిపోయేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు రాత్రికి నువ్వు చనిపోతే ప్రభువుకు నువ్వు ఏం లెక్క చెప్పాలో నీకు తెలియదు. ఆ లెక్కని ఈరోజు మీరు క్యాల్కులేషన్ చేసుకుని వెళ్దురు కానీ. కాబట్టి ఓపికగా ఉండండి. భోజనాలు కూడా ఉన్నాయనుకుంటా. లేట్గా తృప్తిగా తినేసి వెళ్ళిపోయి పడుకుందరు కానీ. రేపు పని చేయకపోయినా పర్వాలేదు, ఈరోజు మాత్రం శ్రద్ధగా వినండి. ఇంకో విషయం ఏంటంటే, నేను కారులో తిరుగుతూ భారతదేశం అంతా తిరిగి సువార్త ప్రకటించాను. ఒక అండమాను, లక్షద్వీప్ తప్ప